జూన్ 15 దేవుని వాగ్దానం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కీర్తన 103. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మనలను పుట్టించినటువంటి దేవుడు మన దేవుడు ప్రభువైన యేసయ్య. ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలాసార్లు మనకి రకరకాల దేవుళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇదిగో విగ్రహారాధన, అదొక దేవత, అదొక దేవుడు. చాలాసార్లు గర్వం, ఫరో అంటాడు నేనే దేవుణ్ణి అని. మనలో ఉన్నటువంటి తలాంతులు, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి మనము అత్యధికంగా ఎదిగినప్పుడు, ఫలించినప్పుడు గర్వంతో మనకి మనమే దేవుడిగా అభివర్ణించుకుంటూ ఉంటాం. పిల్లరా, చాలాసార్లు ప్రభువుని మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ నువ్వున్న స్థితిలో, నీకున్న పలుకుబడిలో, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు గొప్పగా ఉన్నాను అని చెప్పి దేవుణ్ణి మర్చిపోయావా? జాగ్రత్త. ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మన దేవుడు. మనము ఆయన కింద ఎప్పుడు కూడా ఆయన ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని 100వ కీర్తనలో భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలా చేసేటువంటి వారికి, ఆ విధంగా ఉన్న వారికి ఆయన కృప నిత్యము ఉంటుంది. ప్రియ విశ్వాసి, దేవుని కృపను పొందుకోవడానికి, ఆయన దయను సంపాదించుకోవడానికి నీవు ఆయన దేవుడు అని మరిచిపోవద్దు. ఆయనే మనలను మేపుతున్నవాడని మరిచిపోవద్దు. ఆయన క్రిందన మనం ఉండాలి అని జ్ఞాపకములో ఉంచుకోవాలి. అలా మనం జీవించగలిగి అనేకులను ఆయనలో నడిపించగలిగేటువంటి బిడలగా, విశ్వాసులుగా మనం ఉండాలి. ఈ ఉదయం దేవుని వాక్కు మనతో మాట్లాడుతూ ఉండగా, మనకున్న తలాంతులను బట్టి, మనము ఎదిగిన పరిస్థితిని బట్టి ఉజ్జియా వలె అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయెను. నీవు స్థిరపడిన తర్వాత గర్వించి దేవుణ్ణి మరిచావా? ఇప్పుడు ఒకవేళ దేవునిలో లేకుండా బయట ప్రయాణం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని వైపు తిరుగు. ప్రభు సేవకుడిగా మారు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయం బిడ్డల కొరకు నేను ప్రార్థించుచూ ఉన్నానయ్యా. వారిలో ఉన్న ప్రతి నీకు వ్యతిరేకమైన కార్యములన్నిటినీ తీసివేయండి. నీవు వారితో ఉండండి. నీ దయా, నీ కృప నిరంతరం బిడ్డల మీద ఉంచండి. నీవే మాకు దేవుడవు నాయన. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేషమైన దినములు జరుపుకున్న వారిని దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. నేటి దీవెనలతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.